కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిందండి వారి పేరు మీద. ఈ కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం 11 ఉందండి, ఖర్చు 11 ఉంది. సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 7 ఉన్నారు వీరి జాతక బలానికి. చంద్రమహర్దశ జాతకం ఉన్నది వీరి పేరు మీద. పుష్యమి నక్షత్రం వారు మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలానికి మాత్రం గురుబలం మంచి ఉంది కాబట్టి షిరిడి సాయిబాబాను దర్శనం చేయటం, షిరిడి సాయిబాబాను పూజ చేయటం, అలాగే మాత్రం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే దత్తాత్రేయుని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం శనగలు దానం చేయటం కూడా చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర వారి జాతక బలం నుంచి మాత్రం చూడాలంటే అంశబలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆశ్లేష నక్షత్ర వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన విషయంలో ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల మాత్రం వీరికి అష్టమ శని ప్రాప్తం ఉన్నదండి. అష్టమ శని ప్రాప్తం వలన ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని మూలంగా మాత్రం ముఖ్యంగా అష్టకష్టాలు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గుండె ధైర్యానికి మించింది ఏం లేదండి. లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి దేవత వచ్చింది, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు కాబట్టి ఈ ఆటంకాలు తొలగిపోవటానికి మాత్రం ధనం మూలం జగత్ అన్నారండి. ముఖ్యంగా ధన విషయంలో వీరు చాలా జాగ్రత్త పాటించాలి. ధనం మంచినీళ్ళ లెక్క ఖర్చు చేసే జాతకం అండి వీరిది. ధనానికి లెక్క చేయరు. అలాగని వీరికి 10 రూపాయలు ఖర్చు చేస్తేనే 20 రూపాయలు కలిగే జాతకం కాబట్టి ఒక్కొక్కసారి మాత్రం 10 రూపాయలు కూడా చేతిలో ఆగవు. ఇలాంటి సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఖచ్చితంగా వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా వీరి జాతకానికి రాహుకేతుల కలయిక చాలా వరకు మంచిగా ఉంది. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ దీపావళి వేళ విశేషంలో మాత్రం లక్ష్మీదేవత ఆరాధన స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తుండి, బాలికలు కూడా చేయొచ్చు, చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కర్కట రాశి వారి జాతకంలో మాత్రం అష్టమ శని ప్రభావం మూలంగా మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు, చిక్కులు, చికాకులు అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది వ్యాపార నష్టం ఉంటుంది. మూడవది ఆరోగ్య నష్టం ఉంటుంది. నాలుగవది లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐదవది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఆరవది సంతానం నుంచి అరిష్టం ఉంటుంది. ఏడవది వీరి జాతక బలంలో చూడాలంటే రాజకీయ రంగంలో మాత్రం కరెక్ట్ రాజకీయ సన్యాసం పొందే అవకాశం ఉంటుంది. వీరి రాశి వారి జాతకంలో స్త్రీలు గోమాతను పూజ చేయటం, శ్వాసిని పూజ చేయటం, ముత్తైదుల పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వివాహమైన వారు భార్య భర్తల విషయంలో విరోధాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శివం భూయ.